క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత వాక్యంలోనికి వెళ్దామండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావతిని నేను, తీగలను ఎవడ నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికి అంతట్లో మీరే నడిపించండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. నీవు బహుగా ఫలించాలంటే ఎవరి యందు ఉండాలి? అవసరం. నువ్వు బహుగా ఫలించాలి అంటే ఎవరి యందు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఈ అధ్యాయం మొత్తం కూడా దేని గురించి ఎక్కువగా కనబడుతుందంటే, ఒకటి ఫలించుట గురించి, రెండు ప్రేమ గురించి కనబడుతుంది. ఎవరు బహుగా ఫలిస్తారు అని అంటే ఇక్కడ చెప్తున్న విషయం, క్రీస్తు యందు ఉన్నవారు బహుగా ఫలిస్తారు. ఆ ఫలింపు అనేది నీకు వెంటనే రాదు. క్రమక్రమంగా దేవుడు చూపిస్తారు. చిన్నపిల్లలు ఉన్నారండి. పిల్లలకు వాళ్ళు చిన్న వయసులోనే కత్తి అడిగారు అనుకోండి, షాకు ఇస్తారా? ఎవరో ఎందుకు ఎవరో? దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి, అది తెగుతుంది కాబట్టి కోసుకుంది. పిల్లలకు తెలియదు కాబట్టి అప్పుడు ఆ వయసులో ఎవరో. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఇందులో షాక్ ఏడుంది, గట్టి ఏడుంది అంటే ఇంకో పలానా సాటం తీసుకోమని, లేకపోతే ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇస్తారు అని అంటే, అప్పుడు తెలుసు అది దేనికి ఉపయోగించాలో తెలుసు కాదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనకు ఎలా ఇస్తారు అని అంటే, ఏ సమయానికి ఏది కావాలో అది మనకు ఇస్తారు. ఎప్పుడు ఏది కావాలో అది మనకు ఇస్తారు. అప్పటి వరకు ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. ఇదిగో నువ్వు ఇవ్వకపోతే, షాక్ ఇవ్వకపోతే నేను బయటికి పోయి తెచ్చుకుంటా, నేను బయటకు తీసుకుంటా, నేను పిల్లవాడని వెళ్ళిపోయి తీసుకుంటే వాడి దానివల్ల ప్రమాదం వాడికి ఉంది, వచ్చింది. అందుకని ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటి అంటే, ఇదిగో నీకు ఇప్పుడే ఈ వయసులోనే నీకు ఏది కావాలో, చిన్న వయసులో, మరి ఇది వ్యవహారం వచ్చిన తర్వాత ఇది ఏ వయసులో అది నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటానే, నాకు వచ్చునేనని దేవుని మీద అని ఒకవేళ అది మనం గల చేస్తుంది ప్రమాదం. ఆయనకు వేరుగా ఉండి ఎవరు ఏమీ కూడా చేయలేదు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తారు. ఒకనాడు ఈ గృహం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఒక్కసారి నేను క్రీస్తుని నమ్ముకున్నానుగా, ఏది మరి మొత్తం మరి డబ్బురా, అది ఇదవది అదవది అనుకుంటే అప్పుడు ఒక్కసారే క్రమంగా వస్తుంది. చూసిన వారు కూడా అనుకుంటారు కదా, క్రీస్తుని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుందా? క్రీస్తుని నమ్ముకుంటే ఇలా ఫలిస్తారా? క్రీస్తుని నమ్ముకుంటే ఎంత సంతోషం ఉంటుందా? క్రీస్తుని నమ్ముకుంటే అంటే ఆశీర్వాదాలు వస్తాయా అనే విధంగా దేవుడు చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అయితే నువ్వు ఆయన యందు ఉండాలి, ఆయన నీ యందు ఉండాలి.
మీరు బహుగా ఫలించాలి అని అంటే ఎవరి యందు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారంటే ఆయన యందే ఉండాలి. కాదు నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు నేను ఏదడిగినా ఇవ్వట్లేదు, నేను అసలు నీ దగ్గర ఉండను, నీ వెంట ఉండను, నాకు వద్దు అని కన్నా వెళ్ళిపోతే ఏం జరిగింది? ఇక్కడ ఏమని చెప్తున్నారు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తన ఆస్తి నా ఇమ్మని తీసుకొని పోయినప్పుడు బాగానే ఎంజాయ్ చేసిండు, దుర్వ్యాపారం చేసిండు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిండు, అవి చేసిండు, ఇవి చేసిండు. చివరికి అదంతా కూడా అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఎవరో లేరు, ఫ్రెండ్స్ ఎవరో లేరు, అందరూ వెళ్ళిపోయారు. తెల్లవన్నంతసేపే ఈగలని పెద్దది చెప్పినట్టు తెల్లవన్నంతసేపే మనుషులు. అది అయిపోతే ఎవ్వరూ రారు. అప్పటిదాకా ఆయన దగ్గర ధనం ఉంటే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరూ ఉన్నారు, ఎంజాయ్ చేశారు. అయిపోయిన తర్వాత మరి అయిపోయిందిలే, నీ దగ్గర డబ్బు పెట్టావుగా, మరి రారా మా ఇంటికి పోదా రారా అని ఎవరైనా పిలిచారా? ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా? లేదు, వదిలేసి వెళ్ళిపోయారు. ఆకలి అవుతుంది, ఎవరన్నా ఇవ్వాలంటే మరి డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తేనే ఇస్తారు, ఊరికిస్తారా? ఎవరో పందులు తినే పొట్టుగాడి పోతే ఆ పందులు కూడా తినేరా? ఆ పందు వాటి మేత ఈ అబ్బాయిని తినేరా అని ఉంటాయి. ఆ నుంచి ఎక్కడికి వచ్చిండు? మరలా తండ్రి యొక్కకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రశస్తమైన వస్త్రాలు, ఇందు, అసలు మామూలు లేదనమాట. ఎవరి దగ్గర ఉన్నప్పుడు, ఎవరి దగ్గరకు వచ్చినప్పుడు? తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి యొక్కకు వచ్చినప్పుడు. అదే దూరంగా ఉన్నప్పుడు చాలా బాధ. అందుకనే చెప్తున్నారు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేదు. కష్టము, సుఖము, ఆనందం, బాధ, శ్రమలో, నిందలో ఏదైనప్పటికీ ఆయన యందు ఉండు, నిలకడగా ఉండు, కదలకుండా ఉండు, ప్రభువునందే ఉండు. నీ జీవితం అద్భుతంగా ఉండు, ఆశ్రయింపబడు. ఒక శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, ఒక బాధ వచ్చిందని దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఏమి చేయదు. ఇంకో విషయం ఏంటంటే, అలా నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, లేకపోతే నువ్వే ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అదే క్రీస్తు యొద్ద ఉండి ఏదైనప్పటికీ ప్రభువా నువ్వే నాకు ఆధారం ప్రభువా అని ఆయన దగ్గర ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినా నువ్వు ఈ లోకం విడిచినా ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి చేరు. ఆనందంగా, సంతోషంగా ఉంటావు. దేవుడు ఇస్తారండి, నీకు అన్నీ ఇస్తారు, సమృద్ధిగా ఇస్తారు దేవుడు. అయితే నువ్వు ఆయన యందు ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన మాటలు నీ యందు ఉండాలి. ఆయన నుండి నువ్వు వేరయ్యే వెళ్ళిపోకూడదు. కుటుంబంలో సమస్యలు, బాధలు, దుఃఖం, శ్రమలు ఇవన్నీ రాకుండా ఉండవు. ఎందుకంటే మనం ఎక్కడో ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? నిత్యం ఆనందం, సంతోషం, నిత్యం గాన ప్రతిగానాలు. ఆయనకు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు యేసుక్రీస్తు ప్రభువారికి. ఆ సంతోషం. మరి లోకానికి వచ్చిన తర్వాత సర్వాధికారం ఉన్న ఆయన, మనిషి పాపాలను క్షమించే ఆయన, ఆది సంభూతుడు, అందరికీ ఆధారభూతుడు. మరి ఆయనకే ఈ లోకానికి వచ్చిన తర్వాత శ్రమలో, బాధలో, నిందలో, హింసలో అన్ని మొత్తం వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద ఊశారు, గుద్దారు, కొట్టారు, చంపడానికి ప్రయత్నించారు, ఎన్నో చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. లోకం అలాంటిది, చెడ్డ లోకం, పాడైపోయిన లోకం. లోకంలో ఉన్న వారికి అన్నీ వస్తాయి. అయినప్పటికీ క్రీస్తు యందే నిలిచి ఉండాలి.
విషయం ఏంటంటే చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయి? మురికి మురికిగా ఉంటాయి. అందులో ఉన్న కలుపు పువ్వు ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఆ మురికి అంటించుకోలేదు. ఇదంతా చెరువు కదా, చెరువు నిండా మురికి నీళ్ళే కదా, అంటించుకుంటే ఏమైంది అనుకుందా? అంటించుకోదా. ఆ విషయం ఏంటంటే తెల్ల కుందేడు తెలుసండి? కుందేడు తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ గోడ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటాయి అన్నమాట కుందేడు. వాటిని పట్టుకోవడానికి వేటగాడు ఏం చేస్తారో తెలుసండి? వాటిని పట్టుకోవడానికి కన్నం కాడ అక్కడ ఏముంటుందంటే పట్టుకోవడానికి ఏం చేస్తున్నారంటే ఆడ మురికి వాసన వచ్చేది తీసుకుపోయి ఆ కన్నానికి రాస్తారు. ఈ వేటగాడు ఏం చేస్తారంటే అది పట్టుకోవడానికి అవి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్నానికి ఆ పేట రాసి అటు ఎమ్మడ పడేసరికి అవి ఆ పరుగు పరుగున అక్కడికి కన్నం కడుపుకి వస్తాయి. అందులో దూరితే అసలు ఎవరి వల్ల కాదు పట్టుకోవడం, ఆపడం పోతే. అప్పుడు ఏం జరిగిద్దంటే అక్కడికి వచ్చి అవి అందులో దూరం ఆగిపోతాయి. అప్పుడు ఆ వేటగాడు అది పట్టుకొని తీసుకెళ్తాడు. ఎందుకు వాటిలో దూరలేదు? ఎందుకనంటే ఆ కన్నానికి ఏం రాశారు? పేడ, వాసన, బురద అవి రాశారు. ఇవి ఎలా ఉన్నాయి? తెల్లగా ఉంది. అందులో దూరలేదండి. దూరం అవి తమ ప్రాణం పోగొట్టుకుంటాయి కానీ ఆ మురికి మాత్రం అంటనీయం. తెల్లకుంది. వేటగాని చేతిలో చచ్చిపోవడానికైనా సిద్ధమే కానీ అవి మాత్రము ఆ బురదను మాత్రం అంటించుకో. చూసారండి? ఎందుకు చెప్పాను అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అంత పరిశుద్ధంగా ఉండాలి. ఎన్నొచ్చినప్పటికీ ఏదైనప్పటికీ కూడా క్రీస్తు యందే ఉండాలి. కానీ క్రీస్తు కోసమే మనం బ్రతకాలి. కానీ లోకంలో లోకాశలకు వెళ్ళిపోవాలి. బహుగా ఫలించాలి అని అంటే, ఎవరి యందు ఉండాలి అని అంటే క్రీస్తు యందు ఉన్నప్పుడే మీరు బహుగా ఫలిస్తారు. ఆయనకు వేరుగా ఉండి ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ